వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు విజయకుమారి. నా సాక్ష్యం ఏమిటంటే యాక్చువల్గా 1.5 month నుంచి కంప్లీట్ నిద్ర అనేది కంప్లీట్ జీరో అయిపోయింది, డే అండ్ నైట్. ఒకరోజు మంగళవారం వచ్చి అమ్మగారితో మాట్లాడినప్పుడు 7 weeks తిరగమని చెప్పినారు. కానీ అప్పటికి ఇప్పటికైతే చాలా వరకు బెటర్ అయింది. సో దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాము. నా గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాం. అమ్మగారికి అయ్యకన్నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి మా బామార్ది భార్య మా బామార్ది ఇద్దరు కొద్దిగా గొడవపడి ఆ పాప రాకుండా వాళ్ళ ఊరికి వెళ్ళింటే మరి అమ్మగారితో మంగళవారం రోజు ప్రార్థన చేయించుకొని వాళ్ళ ఊరికి వెళ్ళాము. వాళ్ళ ఊరిలో వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు సంతోషంగా పంపించారు. ఈ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అమ్మ ఊరు కలగట్ల. నా సాక్ష్యం అంటే ఏమంటే శుక్రవారం నాడు నాకు చాలా ఫుల్ కడుపు నొప్పి లేచింది. అందుకు అమ్మగారితో ఫోన్ చేయించుకొని అమ్మ కడుపు నొప్పి కాదు 2 ఇంజక్షన్ వేసినా కానీ బాగా లేకుండే. అమ్మగారికి ఫోన్ చేసినప్పుడు ప్రార్థించిందేమో అమ్మగారు ప్రార్థన చేసినాక కడుపు నొప్పి బాగా అయింది. ఇంకొక ప్రార్థించినప్పుడు మనం 3 రోజులు పోసరు ప్రార్థనప్పుడు కానీ సైతాన్నకి శోధనలు తగ్గిపోయినవి. ఇప్పుడు చాలా మేలుగా ఉన్నది. ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారు అందరికీ వందనాలు. నా పేరు ఏమంటే అంజనమ్మ, మాది కైరవాడి. నా సాక్ష్యం ఏమంటే మా కూతురు గర్భవతి హాస్పిటల్కి వచ్చింది, ధర్మాసుపత్రికి కాన్కి. డాక్టర్లు ఎంతో భయం చెప్పారు, చాలా చక్కగా పోతున్నాను. నా కూతురు గర్భవతి మంచి డెలివరీ అయితే నేను సాక్ష్యం చెప్తాను. 3 నెలలైంది. పిల్ల తల్లి బాగా సంతోషంగా ఉండరు, కానీ దేవుడు ఉండడు. ఇదే దినమే శనివారం ప్రార్థన దినము. అమ్మగారు అయ్యగారు అందరూ ప్రార్థనలు ఉంటారు. ఇదే టైము మధ్యాహ్నం వేళలో. మా జ్ఞాపం చేసుకొని మా ప్రార్థన మీరు జ్ఞాపం చేసుకోండి. నా కూతురు మంచిగా డెలివరీ అయితే నేను వచ్చి శాసనం చెప్తానని నేను నా భర్త బయట కూసుకొని మేము అనుకుంటూ ఉంటే మంచి డెలివరీ అయ్యారు. మా పిల్లాడు మంచిగా ఉండడమ్మా నీ డాక్టర్లు అంటే మేము సంతోషం పట్టి 3 నెలలైంది. నీ సాక్ష్యం చెప్పాలని ఈ దినంలో వచ్చినాను. నా ఊరు గుడికెళ్ళు. నా పేరు రాజమ్మ. నా సాక్ష్యం ఏమంటే ఈ పోయిన శనివారము 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి మా అక్క అల్లుడు మా బావ అల్లుడు పడినాడు. 2 కొడుకు తండ్రి 2 పడినాడు. పడితే నాకు ఫోన్ చేసినారు, మా అత్త ఇట్లా పడినాము అనకసని ఫోన్ చేస్తే, తండ్రి దేవుడు ఉండాలి అప్ప ఏం భయపడవాకండి, ఆసుపత్రిలో అడ్మిట్ అయినా మరి ఎట్లా ధ్యాస లేదు, మరి నెత్తికి తగిలినది, మెడుకి ఇట్లా దెబ్బ తగిలింది, చెయ్యి ఇరిగిపోయింది, రాడ్ వేయాలన్నారు. అంతా దేవుడే చూసుకుంటాడు, ఏం భయపడొద్దండి, క్షేమంగా కూడా ధైర్యంగా ఉండండి. నా కొడుకుని ఆదివారం నాడు రాత్రి పంపించినాను అక్కడ గుంటూరుకి. పంపిస్తే నా కొడుకు పోయినాడు. అక్కడ అంతా చూసుకొని మరి ఇక్కడ పిలుచుకొని వచ్చినారు. ఇక్కడ పిలుచుకొని వచ్చి నేను అనుకున్నాను, నీ బేతాల మందిరంలో సాక్ష్యం చెప్తాను తండ్రి, ఏమి రిపోర్ట్లు నార్మల్ వచ్చేటట్లు చూపించి వాళ్ళకి ఏ నొప్పి లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ చింత లేకుండా నీవేనైనా వాళ్ళకి ఆదరణని నేను అనుకున్నాను, ప్రార్థన చేశాను. అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినవి. ఆ కుమారుడు 2 బాగున్నారు. ఇదే నా సాక్షి.